పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయం నందు గత 12 రోజులుగా తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ మున్సిపల్ అవుట్సోర్సింగ్ ఇంజనీరింగ్ కార్మికులు నిరసన చేపట్టారు. వారి డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, త్వరలో చర్చకు రావాలని ప్రభుత్వం పిలుపునివ్వడంతో మున్సిపల్ కమిషనర్ యేసుబాబు కార్మికులకు నిమ్మరసం ఇచ్చి విరమింపచేశారు. ప్రభుత్వం మీరు కోరుకున్న డిమాండ్లను త్వరలోనే నెరవేరుస్తుందని, తిరిగి యథావిధిగా తమ విధుల్లో హాజరు అవ్వాలని కమిషనర్ యేసుబాబు కోరారు. కార్మికుల డిమాండ్లను చర్చించేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 123 మున్సిపాలిటీల్లో ఇంజనీరింగ్ కార్మికులు న్యాయమైన డిమాండ్ల కోసం సమ్మె చేస్తున్నారు. ఆ సమ్మెలో భాగంగా తాడేపల్లి మున్సిపాలిటీ నుంచి ఈరోజు 12వ రోజు సమ్మెలో ఉన్నాము. నిన్న గౌరవ CDMA గారు మమ్మల్ని పిలిచి, మున్సిపల్ నాయకుల్ని పిలిచి, సంఘ నాయకుల్ని మాట్లాడడం జరిగింది. మాటల్లో ప్రభుత్వం మీ తరపున సానుకూలంగా స్పందించింది. గౌరవ ముఖ్యమంత్రి గారు మీ శాలరీస్ పెంచడానికి ఆదేశించారు. దాన్ని బట్టి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో మీ మీటింగ్ జరిగింది. మీకు న్యాయం జరుగుతుంది. 2-3 రోజుల్లో మీకు జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేస్తే మినిస్టర్ గారులతోటి ఏర్పాటు చేసిన తర్వాత దాంట్లో మీకు మినిస్టర్ గారు చెప్తారు, మీకు మీ డిమాండ్స్లో ఏ ఒప్పుకున్నారో చెప్తారు. ప్రభుత్వం మా తరఫున సానుకూలంగా స్పందించినందుకు ప్రభుత్వానికి, అధికారులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా మా పురపాలక సంఘ కమిషనర్ గారికి, మా ME గారికి, మున్సిపల్ ఇంజనీర్ గారికి, మరి మాతో అధికారులందరికీ, గౌరవ ఎమ్మెల్యే గారికి, మా తోటి కార్మికులందరికీ, మాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా ఈ సమస్యని గత 12 రోజులుగా ప్రజల్లోకి తీసుకెళ్తున్న ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అలాగే ప్రింట్ మీడియా వారికి మా ధన్యవాదాలండి. మా డిమాండ్స్లో నిన్న ప్రభుత్వానికి పెద్ద ఎత్తున మాకు ఈ 11 రోజుల సమ్మెకు సహకరించి ఇప్పటికైనా గవర్నమెంట్ దిగొచ్చినందుకు అభినందనకరం తెలియజేస్తున్నాం. ఎంచేతంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ సమ్మెకు గవర్నమెంట్ దిగి వస్తుందా లేదా, మా చర్చలన్నీ సమాన పనికి సమాన వేతనం ఇస్తుందా లేదా అని ప్రతి ఒక్క కార్మికుడు కూడా ఈ రోజు వరకు కూడా ఒక సందేహం అంటూ ఉండేది. ఆ సందేహాలన్నీ కూడా పటాపంచులు చేస్తూ CDMA వారు నిన్నటి రోజునే మమ్మల్ని చర్చలకు కాగేయడం, సానుకూలంగా స్పందించడం, సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం, HR పాలసీలు కూడా అలాగే పథకాలన్నీ వర్తింప చేస్తాయని సానుకూలంగా స్పందించి మా యందు ప్రతి కార్మికుడు కూడా కూటమి ప్రభుత్వం వెనకాల ఉందని చెప్పి హామీ ఇచ్చి మా సమ్మెను విరమించడం అని చెప్పి కోరడం జరిగింది. అలాగే మరి ఈ రోజున మాకు ఇంత పెద్ద ఎత్తున ఈ సమ్మెకు సహకరించిన ముందుగా మన బొలిశెట్టి శ్రీనివాస్ ఎమ్మెల్యే గారికి, అలాగే మున్సిపల్ కమిషనర్ యేసుబాబు గారికి, ఇంజనీర్ గారు వెంకటరమణ గారికి కూడా పెద్ద ఎత్తున కార్మికుల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ప్రతి ఒక్క అధికారికి కూడా మాకు సహకరించిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. సమాన పనికి సమాన వేతనం అనేది కూడా ఇప్పటికీ గవర్నమెంట్ దిగొచ్చి మా సమస్యలని పరిష్కరించి ప్రతి ఒక్కరి కార్మికుడికి సమాన పనికి సమాన వేతనం ఎంత ముఖ్యం అనేది గవర్నమెంట్ ఇప్పటికీ గుర్తించేందుకు గాను మేము కూడా చాలా ఆనందకరం. అలాగే ఈ రోజున యేసుబాబు గారు మరి మా వద్దకు వచ్చి సమ్మెను ఉపయోగించినందుకు గాను నిమ్మరసాలు గట్టి ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మాకు సహకరించిన పబ్లిక్ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు.